ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేక ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారి అంతిమయాత్ర ఆశునయనాల మధ్య కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘాల నేతలు అంతిమయాత్రలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. సాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ చేసిన మోసానికి బలైన సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 42% రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడిన నాటకాన్ని తట్టుకోలేక జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈశ్వరాచారి మృతదేహానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాస్యం వినయ్ భాస్కర్, పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్, ఆర్ కృష్ణయ్య నివాళులర్పించారు. బీసీల రాజ్యాధికార కాంక్షను రేవంత్ రెడ్డి సజీవ సమాధి చేశాడని మండిపడ్డారు మధుసూదనాచారి. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకే ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడ్డాడన్నారు. ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, రేవంత్ సర్కారు చేసిన హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దుర్మార్గ వైఖరికి ఇది నిదర్శనం. ఆయన ఆత్మాహుతి ప్రయత్నంతో పాటు చనిపోవడం ఇతరత్రా జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదంటే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం, ఎంత దుర్మార్గమో అర్థమైతా ఉన్నది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీల ప్రభుత్వాల దుర్మార్గం వల్ల ఈరోజు ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఇవాళ ఈశ్వరాచారి ఆత్మాహుతి ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యులు. కాంగ్రెస్ సర్కారుపై జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. బీసీ బిడ్డ ఆత్మ బలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం మిన్నటికీ క్షమించదని తెలిపారు. ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం 2 కోట్ల ఎక్స్గ్రేషియా, 500 గజాల స్థలంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో పెంచిన బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో లేదని, 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% మరీ తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు, అవమానం చేశారనే విషయాన్ని తట్టుకోలేక సోదరుడు ఈశ్వరాచారి గారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా విచారకరము. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. వెంటనే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, 500 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ విధంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. సాయి ఈశ్వరాచారి అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగింది. అంతిమయాత్రలో ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ పాడిన మోశారు. బరువెక్కిన గుండెతో ఈశ్వర్కు తుది వీడ్కోలు పలికారు.